హృదయపూర్వకంగా లేదా మనపూర్వకంగా కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ సిరీస్ లో మనం ఇంకా దేవుడికి దగ్గర కావడానికి దేవుడు ఇంకొక సిరీస్ ఇచ్చాడు. నమ్ముతున్నాం దేవుణ్ణి. ఎంతమంది హృదయపూర్వకంగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు దేవుణ్ణి? సో ఎంతమంది హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారు? సో దేవుణ్ణి వెంబడిస్తున్నారు? సో ఎంతమంది నిజంగా వెంబడిస్తున్నారు? సో హృదయపూర్వకంగా, మనపూర్వకంగా. సో బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది హృదయపూర్వకంగా, మనపూర్వకంగా బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది దేవుడికి హృదయపూర్వకంగా మనస్సు దగ్గర అవుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు? సో మందిరానికి కానుకలు ఇస్తున్నారు? ఎంతమంది దేవుణ్ణి మందిరానికి కానుకలు ఇస్తున్నారు? ఎంతమంది మనస్ఫూర్తిగా వాక్యం వింటున్నారు? ఎంతమంది మనస్ఫూర్తిగా వాక్యం విని, హృదయపూర్వకంగా వాక్యం విని వాక్యాన్ని అనుసరిస్తున్నారు? సో ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడికి నువ్వు ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి. ఏది చేసినా మనపూర్వకంగా చేయాలి. ఏదో డ్యూటీ లాగా చేయకూడదు, ఏదో మొక్కుబడి లాగా చేయకూడదు, ఏదో చేయాలన్నట్టుగా చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు మన హృదయాలను తెలిసిన దేవుడు. నువ్వు నోటితోటి ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అంటున్నావు, కానీ మనసులో నిజంగా ఆయన మీద ప్రేమ ఉందా? అది ముఖ్యము. నోటితో 100 సార్లు ఐ లవ్ యూ జీసస్ అనడం కంటే నీ మనసులో నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటది, అదే దేవుడికి ముడత. ఎందుకంటే దేవుడికి తెలుసు నువ్వు నోటితో ప్రేమిస్తున్నా అంటున్నావా, లేకపోతే నీ మనస్సుతో అంటున్నావా, దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు దేవుణ్ణి సేవ చేసిన మనస్ఫూర్తిగా చేయాలి, దేవుణ్ణి ప్రేమించిన మనపూర్వకంగా చేయాలి, హృదయపూర్వకంగా. అదే ఆయనకు ముట్టుతుంది. అందుకే దేవుని కూడా టైం పాస్ వాళ్ళు కాదండి, తనను హృదయపూర్వకంగా వెంబడించే వాళ్ళే కావాలి, మనపూర్వకంగా వెంబడించే వాళ్ళే కావాలి, ఇష్టపూర్వకంగా వెంబడించే వాళ్ళే కావాలి. అంతేకాని ఆశీర్వాదాల కోసం వెంబడించే వాళ్ళు కాదు. సో ఆయనకు ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి, అప్పుడే అది ఆయనకు ముట్టుతుంది. అందుకే మొక్కుబడిగా ఉండదు. ఎందుకంటే మన దేవుడికి మన హృదయం కమ్యూనికేషన్ పాయింట్ అండి. సో నీ బ్రెయిన్ తో కమ్యూనికేట్ అయి ఉండడు దేవుడు, నీ యొక్క హార్ట్ తో, లివర్ తో, కిడ్నీలతో, ఎముకలతో కమ్యూనికేట్ ఉంటాడు, నీ హృదయంతో కమ్యూనికేట్ అయి ఉంటాడు. సో నీ హృదయాన్ని బట్టే దేవుడు డిసైడ్ చేస్తాడు. నీ హృదయంలో ఎంత శోధన ఉంది, ఎంత వేదన ఉంది, నీ హృదయంలో ఆయన మీద ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది అనేది దేవుడికి తెలుస్తుందండి. అందుకే నేను దేవుడు నమ్ముతున్నాను 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 అని నోటితో 100 సార్లు చెప్పడం కంటే హృదయపూర్వకంగా నువ్వు నమ్ముతున్నావా లేదా అని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. హృదయపూర్వకంగా ఆయనను విశ్వసిస్తున్నావా, హృదయపూర్వకంగా ఆయనను నమ్ముతున్నావా, హృదయపూర్వకంగా ఆయనను వెంబడిస్తున్నావా, హృదయపూర్వకంగా ఆయనను అనుసరిస్తున్నావా, హృదయపూర్వకంగా వాక్యాన్ని వింటున్నావా, హృదయపూర్వకంగా వాక్యాన్ని చదువుకుంటున్నావా, హృదయపూర్వకంగా మందిరానికి వెళ్తున్నావా, లేకపోతే ఏదో ఆదివారం వచ్చింది ఈరోజు అటెండెన్స్ వేసుకోవాలి కదా అని ఒక మొక్కుబడిగా వెళ్తున్నావా, సో ట్రెడిషన్ లాగా వెళ్తున్నావా? సో అర్థమవుతుందా అండి? సో అందుకే మన హృదయంలో ఇప్పుడు ఎవరికి స్థానం ఉండాలి? యేసయ్యకు స్థానం ఉండాలి. నీ హృదయంలో కూడా బంగారానికి స్థానం ఇవ్వకు, నీ జాబ్కి స్థానం ఇవ్వకు, నీ యొక్క బట్టలకు స్థానం ఇవ్వకు, నీ యొక్క శాలరీకి స్థానం ఇవ్వకు. నీ హృదయంలో యేసయ్యకే స్థానం ఇవ్వాలి. సో దానిని బట్టే డిసైడ్ అవుతుంది. అందుకే డోంట్ రీప్లేస్ యువర్ హార్ట్ విత్ ఎనీబడి, ఎనీథింగ్. యేసయ్య తర్వాతనే నీ కుటుంబమైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా. సో ఆయననే మొట్టమొదటి ప్రియారిటీ. అందుకే నీ హృదయంలో ఎవరికి ఫస్ట్ స్థానం ఉండాలి? యేసయ్యకే ఫస్ట్ స్థానం ఉండాలి, దేవుడికే ఫస్ట్ స్థానం ఉండాలి. దేవుడికి తెలుసు నువ్వు ఫస్ట్ స్థానం నీ హృదయంలో ఆయనకి ఇస్తున్నావా, లేకపోతే లేకపోతే నువ్వు నీ జాబ్కి ఇస్తున్నావా, నీ శాలరీస్ కి ఇస్తున్నావా, లేకపోతే నీ డబ్బుకి ఇస్తున్నావా, లేకపోతే నీ ప్రాపర్టీస్ కి ఇస్తున్నావా, లేకపోతే నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ కి, నీ బంధువులకు, స్నేహితులకు, ఫ్రెండ్స్ కి ఇస్తున్నావా? సో ఎవరికి నువ్వు ఫస్ట్ స్థానం ఇస్తున్నావో ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. భూలోకంలో మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఆఖరికి మన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు కూడా మన హృదయాన్ని పసిగట్టలేరు. కానీ 100% మన హృదయాన్ని పసిగట్టే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక యేసయ్యనే. మన హృదయంలో కంప్లీట్ ఆయనకు తెలుసండి. నీ హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, నీ హృదయంలో ఎన్ని తలంపులు ఉన్నాయి, నీ హృదయంలో ఎంత కృంగుదల ఉంది, ఎంత కృషుదల ఉంది, నీ హృదయంలో దేనికి చోటిచ్చావు, నీ హృదయం ఎంత చెడిపోయింది, నీ హృదయం ఎంత బాగుంది, నీ హృదయంలో ఎంత కనికరం ఉంది, ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, నీ హృదయంలో ఎంత కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం ఉంది, అన్ని కూడా యేసయ్యకు తెలుసు. గుర్తుపెట్టుకోండి.
మన హృదయాన్ని బట్టి, మన మనస్సుని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు, కానీ మన ముఖాన్ని బట్టి ఆయన ఆశీర్వదించాడు, మన రంగుని బట్టి ఆయన ఆశీర్వదించాడు. అందుకే ఆయన దగ్గర మన హృదయం సరైనదిగా ఉండాలి. అందుకే ఇంకా మన హృదయము దేవుడి వైపుకు తిప్పకపోతే దేవుడి వైపుకు తిప్పుదాము. ఇంకా మన మనస్సు దేవుడి మీద లగ్నం చేయకపోతే దేవుడి వైపుకు తిప్పుదాం. సో ఈ లోకంలో డీవియేషన్స్ చాలా వస్తాయండి. దేవుడి నుంచి తొలగాలని, దేవుడి మీద మనసు పెట్టుకోలేకుండా, దేవుడి మీద హృదయం పెట్టుకోలేకుండా, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాలని ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి. అయినా కూడా నీ మొట్టమొదటి స్థానము, నీ మొట్టమొదటి నమ్మకము దేవుడి మీదనే ఉండాలి. అందుకే నువ్వు దేవుడిని హృదయపూర్వకంగా వెంబడించు, హృదయపూర్వకంగా నమ్ము. సో ఏదో కష్టం వచ్చినప్పుడు నేను నమ్ముతున్నాను అనడం కాదు. నీ హృదయంలో ఆ నమ్మకం ఉందా లేదా, నీ హృదయంలో ఆ విశ్వాసం ఉందా లేదా, అదే ఇంపార్టెంట్. ఏదైనా కూడా హృదయపూర్వకంగానే ఉండాలండి. ఇప్పుడు ఒక యవ్వనస్తులు ప్రేమించుకుంటారు, కొంతమంది టైం పాస్ కి ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిజంగా హార్ట్ఫుల్ గా ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు. సో హార్ట్ఫుల్ గా ప్రేమించుకునే ప్రేమ నిజమైన ప్రేమ. అలాగే నువ్వు కూడా యేసయ్యను టైం పాస్ కు ప్రేమిస్తున్నావా, లేకపోతే నిజంగా హృదయపూర్వకంగా ఆయనను ప్రేమిస్తున్నావా, చెక్ చేసుకో. విశ్వాసము, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీ లోపల యేసయ్య మీద విశ్వాసము హృదయపూర్వకంగా ఉందా, లేకపోతే నోటితో నేను విశ్వాసిని అని అనుకుంటున్నావా? నిజంగా నీకు యేసయ్య మీద ప్రేమ ఉందా, లేకపోతే నోటితో ఐ లవ్ యూ జీసస్ అని అంటున్నావా? నిజంగా నీకు యేసయ్య అంటే ఇష్టం ఉందా, లేకపోతే నీ నోటితోటి ఐ ఐ లైక్ యూ జీసస్ అని అంటున్నావా? సో హృదయపూర్వకంగా ఏదైతే చేస్తావో అది దేవుడికి ముట్టుతుంది. సో అందుకే దేవుడితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావంటే ఎలా అని, హృదయంతో కనెక్ట్ అయి ఉన్నట్టు. నీ బ్రెయిన్ తో కనెక్ట్ కాలేవు దేవుడిని, నీ నోటితో కనెక్ట్ కాలేవు, నీ కళ్ళతో, నీ లివర్ తో, హార్ట్ తో, కిడ్నీలతో కనెక్ట్ కాలేవు. నీ హృదయంతో దేవుడితో కనెక్ట్ అవుతావు. అందుకే నీ హృదయము దేవుడి మీద లగ్నం చేసుకో. ఇంకా లోకం వైపు ఉన్న నీ హృదయాన్ని దేవుడి వైపు తిప్పు. ఏమీ కాదు, నీ జాబుకి ఏమి కాదు, నీ శాలరీకి ఏమి కాదు, నీ పిల్లలకు ఏమి కాదు, నీకు ఏమి కాదు, నీ యొక్క సమస్తానికి ఏమి కాదు. నీ హృదయాన్ని ఆయన వైపుకు తిప్పుకో చాలు. నీ మనస్సులో ఆయనకు స్థానం ఇవ్వు. సో మనస్సులో ఫస్ట్ స్థానం ఆయనకే ఇవ్వు. సో ఎవరికి స్థానం ఇవ్వకు, ఫస్ట్ స్థానం ఆయనకే ఇవ్వు. దేనికి స్థానం ఇవ్వకు, ఆయనకే స్థానం ఇవ్వు. కొంతమందికి డబ్బు అంటే పిచ్చి, కొంతమందికి బంగారం ఐశ్వర్యం అంటే పిచ్చి, దేవుణ్ణి రీప్లేస్ చేసి వాళ్ళ దాటితో పెట్టుకుంటారు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో రీప్లేస్ చేస్తారు. సో అందుకే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మనందరినీ, మీ హృదయం ఎక్కడగా ఉంది, మీ మనస్సు ఎక్కడ ఉంది? సో లోకం వైపు ఉంటే ఈ సిరీస్ అయిపోయే లోపు మన హృదయం మొత్తము దేవుడి వైపుకు తిరగాలి, మనస్ఫూర్తిగా ఆయనను వెంబడించాలి. ఆయన కూడా కోరుకునేదండి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ తెలివితో, పూర్ణ ఆలోచనతో నన్ను సేవించాలి, నన్ను ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. జెన్యూన్ లవ్ అనండి, జెన్యూన్ లవ్ కావాలి ఆయనకు, హానెస్ట్ లవ్ కావాలి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటు ఉందండి. ఎవరు నాతో రిలేషన్ చేసినా ఆనెస్ట్ గా రిలేషన్ చేయాలి, జెన్యున్ గా రిలేషన్ చేయాలి. నో చీటింగ్, నో ఫేక్, నో డ్యూయల్ మైండ్ సెట్. సో ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా. ఐ హేట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అండి. జెన్యున్ గా ఉండాలి ఎప్పుడైనా కూడా. మనము ఏ రిలేషన్ అయినా, భర్తతోటైనా హృదయపూర్వకంగా జెన్యున్ గా ఉండాలి, భార్యతోటైనా హృదయపూర్వకంగా జెన్యున్ గా ఉండాలి, పిల్లలతోటైనా హృదయపూర్వకంగా జెన్యున్ గా ఉండాలి, దేవుడితోటైనా కూడా హృదయపూర్వకంగా జెన్యున్ గా ఉండాలి. ఏ రిలేషన్ అయినా తీసుకోండి, హానెస్ట్ గా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. సో ముందు బాగా మాట్లాడి వెనకాల చెడుగా మాట్లాడడం, ఇది జెన్యున్ రిలేషన్ కాదు. అలాగే యేసయ్యను కూడా నువ్వు జెన్యున్ గా వెంబడించాలి, హృదయపూర్వకంగా హానెస్ట్ గా ఉండాలి. అలాంటి వాళ్ళే ఆయనకు కావాలి, అలాంటి వాళ్ళ కోసం ఆయన పరితపిస్తాడు. ఆయన ఎందుకంటే ఆయన హృదయంతో కనెక్ట్, నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నావంటే సూచన ఏంటంటే నీ హృదయంతో కనెక్ట్ అయి ఉంటావు. అర్థమవుతుందా అండి? సో అవన్నీ కూడా మీకు బోధిస్తాను. హృదయంతో దేవుడిని ఎలా కనెక్ట్ కావాలి, హృదయపూర్వకంగా దేవుడిని ఎట్లా ఇష్టపడాలి, ఇంకా హృదయంలో దేవునికి స్థానం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఈ సిరీస్ లో నేర్చుకొని, ఈ సిరీస్ అయిపోయే లోపు మన అందరి హృదయాలు దేవుడి తట్టుకు తిరగాలి. మనందరి హృదయాలలో మొట్టమొదటి స్థానమైన, చిట్ట చివరి స్థానమైన దేవుడికే ఉండాలి. ఎందుకంటే హృదయంలో ఒక్కరికే చోటు ఇవ్వగలుగుతాం, నలుగురికి, ఇద్దరికి, 50 మందికి చోటు ఇవ్వలేవు. గుర్తుపెట్టుకోండి. ఒక కుర్చీలో ఎవరైనా ఒక్కరే కూర్చోగలుగుతారు, ఇద్దరు కూర్చోలేరు. ఒకరికే మనం దాసులం కాగలుగుతాము.
ఇద్దరికి మనం దాసులం కాలేము. కాబట్టి నీ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వు. ఒకవేళ డబ్బుకి స్థానం ఇచ్చావా, అయితే అక్కడ హృదయంలో దేవుడికి స్థానం ఉండదు. దేవుడికి స్థానం ఇచ్చావా, అయితే డబ్బుకి స్థానం ఉండదు. సో అర్థమవుతుందా అండి? సో నీ హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఏం చేయమంటున్నాడు దేవుడు చూద్దాం. ఇప్పటి నుంచి చూద్దాం. మంచి మంచి వచనాలు దేవుడు ఇచ్చాడు. మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూద్దాం. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 19వ వచనము. సో 19వ వచనము. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు, చూసారా అండి, ఆయనకు జెన్యున్ గా వెతికేట వాళ్ళు కావాలండి. హానెస్ట్ గా వెతికే వాళ్ళు కావాలి, హృదయపూర్వకంగా వెతికే వాళ్ళు కావాలి. అది మన దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీ డబ్బునో కాదు, నీ ఐశ్వర్యాన్నో కాదు, నీ బంగారాన్నో కాదు, నీ బట్టలనో కాదు, నీ సమయాన్ని నువ్వు ఆయనను హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనసులు దృఢపరచుకొని, చూసాలా, నువ్వు నిశ్చయించుకో ఈ రోజు నుంచి, నేను కూడా హార్ట్ఫుల్ గా నా యేసయ్యను వెంబడించాలి, హార్ట్ఫుల్ గా నేను వెంబడించాలి, నాకు ఈ ఆశీర్వాదాల కోసం నేను వెంబడించడం కాదు. ఎంతమంది నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకు సమయం ఇస్తున్నారండి? ఎంతమంది నిజంగా మనస్ఫూర్తిగా ప్రేయర్ మీటింగ్ వస్తున్నారండి? నిజంగా ఎంతమంది మనస్ఫూర్తిగా మందిరానికి వెళ్తున్నారండి? ఎంతమంది మనస్ఫూర్తిగా ఆయనకు సేవ చేస్తున్నారండి? ఎంతమంది మనస్ఫూర్తిగా డబ్బుల కోసం సేవ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన కోసం సేవ చేస్తున్నారు? ఎంతమంది ఆయనను హృదయపూర్వకంగా వెంబడిస్తున్నారు? ఎంతమంది డబ్బు కోసం, ఐశ్వర్యం కోసం, కానుకల కోసం వెంబడిస్తున్నారు? ఎంతమంది ఆయన కోసం ఆయనను హృదయపూర్వకంగా వెంబడిస్తున్నారు? ఇది మన దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. మన మనసులో ఆయన స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మొట్టమొదటి స్థానము. ఎందుకంటే ఆయన మనసులో మొట్టమొదటి స్థానము నువ్వు నేనే ఉన్నాము. మనమే ఆయనకు మనసులో మొట్టమొదటి స్థానము. సో దేవుడికి ఏది చేసినా హార్ట్ఫుల్ గా చేయాలి, జెన్యున్ గా చేయాలి, హానెస్ట్ గా చేయాలి. సో నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, కానీ నిజంగా నువ్వు నమ్ముతున్నావా, అది నీ హృదయం డిసైడ్ చేస్తుంది. సో నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టే దేవుడు డిసైడ్ చేస్తాడు, ఎస్ వీడు నన్ను నిజంగా నమ్ముతున్నాడు అని. సో కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందసమును, దేవుని ప్రతిష్టమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. ఎంతమంది నిజంగా హృదయపూర్వకంగా మందిరానికి వెళ్తున్నారండి? ఆదివారం వస్తే టైం పాస్ కి వెళ్తున్నారా? అటెండెన్స్ వేసుకోవడానికి వెళ్తున్నారా? లేకపోతే ట్రెడిషన్ ఈ రోజు పోవాలి కాబట్టి, ఆజ్ఞ కాబట్టి వెళ్తున్నారా? లేదు, నేను వెళ్ళాలి, నా తండ్రిని ఈ రోజు నేను మహిమపరచాలి, నేను ఘనపరచాలి, హృదయపూర్వకంగా నేను ఆరాధించాలి, హృదయపూర్వకంగా నేను స్తుతించాలి అని ఎంతమంది దశమ భాగాలు ఇస్తున్నారు? ఎంతమంది కానుకలు ఇస్తున్నారు? హృదయపూర్వకంగా ఇస్తున్నారా? సనుక్కుంటా గునుక్కుంటా ఇస్తున్నారా? సో అవన్నీ కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేస్తాడండి. సో నువ్వు ఎంతమంది నువ్వు ఏంటిది జెన్యున్ గా ప్రేయర్ చేసుకుంటున్నారు? సో హృదయపూర్వకంగా ఎంతమంది ప్రేయర్ చేసుకుంటున్నారు? సో చాలా మందికి దేవుడి యొక్క ఆజ్ఞలంటే భయము. ఎంతమంది ఆ ఆజ్ఞలను ఇష్టపడరు? నాకైతే చాలా ఇష్టం అండి. దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్స్ అయితే చాలా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఎవ్వరు రాయలేని కమాండ్మెంట్స్ దేవుడు రాశాడు. సో ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు ఎంతమంది హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు? ఎంతమంది భారంగా అనుకుంటున్నారు? ఎంతమంది వాక్యాలను వింటున్నారు? హృదయపూర్వకంగా ఎంతమంది ఆ వాక్యాలను అనుసరిస్తున్నారు? దేవునికి నువ్వు ఎంతగా దగ్గర అవుతున్నావు? ఎలా దగ్గర అవడానికి కారణం హృదయమే. నువ్వు దేవుడికి దగ్గర కావడం అంటే నువ్వు రోజు గంటలు గంటలు ప్రేయర్ చేయడం మాత్రమే కాదు. నువ్వు గంటలు గంటలు ప్రేయర్ చేసి నీ హృదయం లోకం వైపు ఉన్నదంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నట్టే. నువ్వు దేవుడికి దగ్గరగా ఉండడానికి కారణము, సూచన క్రియ ఏంటంటే నీ మనస్సు తెలియజేస్తుంది, నీ హృదయం తెలియజేస్తుంది. అందుకే అందరూ కూడా మీ హృదయం మీద చేపెట్టుకోండి, నేను ప్రేయర్ చేస్తాను. అయ్యా ప్రభువా, లోకం వైపు ఉన్న మా హృదయాన్ని మీ వైపుకు తిప్పు నాయన. మేము ఏది చేసినా మీకోసము హృదయపూర్వకంగా చేయగలిగే హృదయాన్ని, మనస్సుని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో చూసారా అండి? సో దీని వల్ల ఇప్పుడు ఇట్లా ప్రేయర్స్ వల్ల మన హృదయం ఏమవుతుంది? దేవుడి వైపుకు తిప్పబడుతుంది. దేవుడి వైపుకు తిప్పి ఆయన నామం కోసం, ఆయన ఘనత కోసం మనం జీవించాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి. సో నువ్వు జెన్యున్ గా కావాలి, యేసయ్య కోసం జెన్యున్ కావాలి. సంఘానికి 10,000 మంది వస్తారు. 10,000 మందిలో నిజంగా హృదయపూర్వకంగా వచ్చే వాళ్ళు ఎంతమంది? నిజంగా మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించే వాళ్ళు ఎంతమంది అని ఆయనకు ఒక్కడికే తెలుసు, మనకెవ్వరికీ తెలియదు. సో కాబట్టి అలాంటి విషయంలో మనం కూడా ఎదగాలి. ఉంటది. ఈ లోకం, మన మనస్సు ఈ లోకంతో రీప్లేస్ అయింది. బాధతో, చింతతో, విచారణతో ఈ మనస్సంతా కూడా
కోపముతో, ద్వేషంతో, పగతో, లేకపోతే ఈ మనసులో కూడా బంగారంతో, ధనముతో, ఐశ్వర్యముతో, అన్నిటితో రీప్లేస్ అయింది. ఈ రీప్లేస్ ని తీసేసి ఏసైతో రీప్లేస్ చేసుకోవాలి మన హృదయాన్ని. అందుకే హార్ట్ఫుల్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెన్యున్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రూ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాడ్ డజంట్ రిక్వైర్ ఫేక్ పీపుల్. ఫేక్ పీపుల్ కాదు ఆయన కోసము. నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఆయనను వెంబడించే వాళ్ళు కావాలి, ఫేక్ పీపుల్ కాదు. సో సో 1 దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. చూసారా, అందరూ జాగ్రత్తగా వినండి, పని అంతా కూడా మానుకోండి, ఒకసారి జాగ్రత్తగా ఈ వచనాన్ని చూడండి. సో నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడును. చూసారా, మనందరి హృదయాలను పరిశోధిస్తున్నాడట. సో ఆయనకు తెలుసు దేవుణ్ణి మాత్రం చీట్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, నువ్వు మనుషులలో 1,00,000 మందిని చీట్ చేయొచ్చు, కానీ దేవుని మాత్రం మనం చీట్ చేయలేము. నువ్వు దేవుడు నోటితో ఐ లవ్ యూ జీసస్ అంటున్నావు, నీ మనసులో నిజంగా ఆయన మీద ప్రేమ ఉందా లేదా ఆయనకు తెలుసు. గుర్తుపెట్టుకోండి, హృదయంలను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ, సంకల్పములన్నింటినీ ఎరుగును వాడనే. చూసారా, నీ ఆలోచనలు తెలుసు, నీ హృదయము తెలుసు, నీ సంకల్పము తెలుసు. నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ నీ గురించి ఏమిటో దేవుడికి మాత్రమే తెలుసు. నీ మనసులో ఏం ఆలోచన రన్ అవుతుంది, నీ మనసులో ఎవరిని తిట్టుకుంటున్నావు, నీ మనసులో ఎవరిని శపించుకుంటున్నావు, నీ మనసులో ఎవరి మీద ప్రేమ ఉంది, ఎంతవరకు ప్రేమ ఉంది, ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నావు, ఆయనను ఎంతగా నమ్ముతున్నావు, ఆయనను ఎంతగా విశ్వసిస్తున్నావు అని యేసయ్యకు 100% తెలుసు. మన గురించి ఈ భూలోకంలో తెలుసు అంటే మన ఆలోచనల గురించి తెలుసు, మన తలంపుల గురించి తెలుసు, మన హృదయం గురించి తెలుసు, మన తలంపుల గురించి తెలుసు అంటే అది దేవుడికి ఒక్కడికి మాత్రమే. అందుకే నీ దేవుడైన యెహోవాను నీ హృదయంలో కూడా నువ్వు అనుమానపడకు, నీ హృదయంలో కూడా నువ్వు అపనమ్మకము, అవిశ్వాసము తెచ్చుకోకు. ఎందుకంటే నువ్వు బయటికి నమ్ముతున్నాను అని అంటున్నావు, కానీ లోపల గనక, నీ మనసులో గనక నమ్మకం లేకపోతే అది దేవుడికి తెలిసిపోతుంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, నీ హృదయమందు దేవుడి యొక్క విశ్వాసము స్థిరంగా ఉన్నదనుకోండి, ఆ స్థిరమైన విశ్వాసాన్ని బట్టే దేవుడు పని చేస్తాడు. అందుకే నీ లోపల విశ్వాసం ఉన్నదని దేవుడికి ఎలా తెలుస్తుంది? నీ హృదయాన్ని చూస్తాడు. మనందరి హృదయాలను చూసే శక్తి దేవుడికి ఒక్కడికే ఉంది. మనందరి హృదయాల మీద యాక్సెస్ దేవుడికి ఒక్కడికే ఉందండి. అందుకే మన దేవుడు అట హృదయాలను పరిశోధించువాడు. సో పరిశోధిస్తున్నాడు దేవుడు. ఇక్కడ 20 మంది ఉన్నారు, ఇప్పుడు దేవుడు పరిశోధిస్తున్నాడు మనందరినీ కూడా. సో ఎంతమంది నిజంగా జెన్యున్ గా వచ్చి హార్ట్ఫుల్ గా ఈ వాక్యాన్ని వింటున్నారు? నన్ను కూడా పరీక్షిస్తాడు. నేను కూడా హృదయపూర్వకంగా ఆయన సేవ చేస్తున్నానా, లేకపోతే కనుకల కోసం సేవ చేస్తున్నానా? నన్ను కూడా పరీక్షిస్తాడు. లేకపోతే టైంపాస్ కోసం సేవ చేస్తున్నానా? నన్ను కూడా పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. సో ఇప్పుడు మనందరం 25 మంది ఉన్నారు. ఈ 25 మందిలో ఎంతమంది జెన్యున్ గా, హానెస్ట్ గా ఆయనకు వాక్యం వినడానికి వచ్చారు? ఏదో టైంపాస్ కు వినడానికి వచ్చారా, లేకపోతే దేవుడి మీద ప్రేమతో వచ్చారా? అందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? సో దేవుడికి ఒక్కడికే తెలుసు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఒక్కడికే 100% తెలుసు. 0.1% కూడా తక్కువ కాకుండా నీ హృదయం గురించి తెలుసు. ఆలోచనలన్నింటినీ, సంకల్పంలన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. చూసారా, ఆలోచనలు తెలుసు, మన సంకల్పాలు తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు, మన హృదయం తెలుసు. అందుకే నువ్వు జెన్యున్ గా ఫాలో అవుతున్నావా లేదా అని కూడా దేవుడికి తెలుసు. నువ్వు ఫేక్ గా ఫాలో అవుతున్నావా దేవుడికి తెలుసు. లేకపోతే నీ మనసులో ఇంకా దేనికైనా స్థానం ఉందా దేవుడికి తెలుసు. సో నువ్వు నోటి మాటలతో నువ్వు బ్లఫ్ చేయలేదు, నువ్వు నోటి మాటలతో ఆయన మోసం చేయలేదు. ఎందుకంటే నీ నోటి మాటలు రాకముందుకే నీ హృదయం ఏ పాటు ఉందో ఆయనకు తెలుసు. సో నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను, చూసారా, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను, మనపూర్వకంగాను ఆయనను సేవించుము. చూసారా, నువ్వు తెలుసుకో, ఫస్ట్ గాడ్ యొక్క ప్రేమను తెలుసుకో, దేవుడి యొక్క మనస్సుని తెలుసుకో, దేవుడి యొక్క ఇష్టాన్ని తెలుసుకో. అర్థమవుతుందా? ఆయనను తెలుసుకొని ఆయనకు నచ్చినట్టుగా బ్రతుకు, ఆయనకు నేను మెచ్చినట్టుగా బ్రతుకు. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి మెచ్చినట్టుగా కాదు, నువ్వు దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకు చాలు, దేవుడికి మెచ్చినట్టుగా బ్రతుకు చాలు. సో హృదయపూర్వకంగా, మనపూర్వకంగాను ఆయనను సేవించము. సో చూసారా, సేవించమంటున్నాడు. అందుకే దేవుడికి నిజంగా ఇప్పుడు కొన్ని లక్షల మంది దేవుడి సేవ చేస్తున్నారండి. నిజంగా ఎంతమంది దేవుడి సేవ చేస్తున్నారండి?
కానుకల కోసం చేస్తున్నారా? పాపులారిటీ కోసం చేస్తున్నారా? పవర్ కోసం చేస్తున్నారా? లేకపోతే దశమ భాగాలం కోసం చేస్తున్నారా? లేదు, నిజంగా ఆయనను నేను గణపరచాలన్న ఉద్దేశంతో సేవ చేస్తున్నారా? అది చూస్తున్నాడు. సో మనపూర్వకంగా ఆయనను సేవ చేయాలి. ఏ చేసినా మనస్ఫూర్తిగానే అండి. బైబిల్ చదివిన మనస్ఫూర్తిగానే, వాక్యం వినడానికి వచ్చిన మనస్ఫూర్తిగానే, లేకపోతే కానుకలు వేసిన మనస్ఫూర్తిగానే, సేవ చేసిన మనస్ఫూర్తినే, ఆయనను వెతికిన ఎడల. సో ఆయనను ఎలా వెతకాలి? మనస్ఫూర్తిగా వెతకాలి. ఆయన నీకు ప్రత్యక్షమగును. చూసారా, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు నువ్వు మనస్ఫూర్తిగా వెతికినప్పుడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయము. విసర్జన అంటే నీ మనసులో ఆయనకు స్థానం లేకుండా బంగారానికి స్థానం ఇచ్చిన, ఆయనకు స్థానం లేకుండా నీ ఉద్యోగానికి స్థానం ఇచ్చిన, ఆయనకు స్థానం లేకుండా నీ లోక సంబంధమైన మనుషుల మీద నీకు స్థానం ఇచ్చిన, నువ్వు ఆయనను డిస్కనెక్ట్ చేసినట్టు. అర్థమవుతుందా? నీ మనసులో దేవుడికి స్థానం ఉన్నది అనుకో, నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నట్టు. నీ మనసులో దేవుడికి స్థానం కాకుండా ఇంకా దేవరికి స్థానం ఇచ్చిన, దేనికి స్థానం ఇచ్చిన, దేవుడితో నువ్వు డిస్కనెక్ట్ అవుతున్నట్టు. అర్థమవుతుందా అండి? ఒకవేళ నీ మనసులో ధనం మీద స్థానం ఉంది, నీ మనసులో ధనాపేక్ష ఉండి ధనానికి స్థానం ఇచ్చేసావు, అప్పుడు దేవుడు ఏమవుతాడంటే డిస్కనెక్ట్ అయిపోతాడు, మన దగ్గర నుంచి డిస్కనెక్ట్ అయిపోతాడు. సో నీ మనస్సులో ధనాన్ని మీద లేదు, నీ పిల్లల మీద కాదు, నీ భర్త మీద కాదు, నీ భార్య మీద కాదు, నీ యొక్క ఇరుగువాడి మీద, పొరుగువాడి మీద కాదు, నువ్వు సంపాదించిన ఆస్తి మీద కాదు, నీ మనసులో దేవుడి మీద స్థానం ఉంది. సో దేవుడు నీతో కనెక్ట్ అయి ఉంటాడు. అర్థమవుతుందా అండి? సో దేవుడిని ఎవరైతే హృదయపూర్వకంగా ఇష్టపడతారో, హృదయపూర్వకంగా ప్రేమిస్తారో, హృదయపూర్వకంగా సేవిస్తారో, హృదయపూర్వకంగా వెతుకుతారో, సో వాళ్ళతోటే దేవుడు ఏమవుతుంటా అంటాడు? కనెక్ట్ అవుతుంటా అంటాడు. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నాకు కూడా మన సంఘానికి రావాలి అంటే ఫస్ట్ మనస్ఫూర్తిగా రావాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నన్ను ఎవరైనా నా వెనకాల డిసానర్ చేశారనుకోండి, నా స్పిరిట్ లో నుంచి వెళ్ళిపోతారు, నా ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు. మీరు అందరూ నా శరీరంతో కాదు, నా ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు. నన్ను ఎవరైనా వెనకాల డిసానర్ చేసిన, నన్ను ఎవరైనా వెనకాల మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడకపోయినా, లేకపోతే సనిగిన గురిగిన, ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతారు, నా నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. అర్థమవుతుందా? అందుకే జెన్యున్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా తీసుకోండి, మీ భర్తతోటి మంచి జెన్యున్ గా ఉండండి, భార్యతోట జెన్యున్ గా ఉండండి, పిల్లలతోట జెన్యున్ గా ఉండండి, నీ సంఘ కాపరితోట జెన్యున్ గా ఉండండి, మీ సంఘ ప్రధానితోట జెన్యున్ గా ఉండండి, దేవుడితోట జెన్యున్ గా ఉండండి. ఏది చేసినా హృదయపూర్వకంగా చేయండి. చదువైనా కూడా హృదయపూర్వకంగా చదవాలి, ఉద్యోగమైనా హృదయపూర్వకంగా చేయాలి. సో అయితే నువ్వు దేవుని ఎలా వెతకమంటున్నాడు? హృదయపూర్వకంగా వెతుకుతేనే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. సో ఎంతమంది లేరండి టైం పాస్ కి ఆ సండే రోజు మందిరానికి వెళ్ళే వాళ్ళు, నిజంగా హోల్ హార్టెడ్ గా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? దేవుడికి మన హృదయం ఒక్కడికి పరిశోధించే దేవుడు ఒక్కడే అండి. ఆయనకు ఒక్కడికే 100 to 100% నీ మనస్సు తెలుసు, నీ ఆలోచన తెలుసు. అందుకే టైం పాస్ కి చేయమాక, దేవుడికి ఏదో జెన్యున్ గా మొక్కుబడిగా చేయమాక. చేసి వేస్ట్. ఇప్పుడు నువ్వు ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి 50 మందికి, బెగ్గర్స్ కి. నువ్వు హృదయపూర్వకంగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తేనే అది చెల్లుతుంది. ఏదో చేయాలి మొక్కుబడిగా చేయాలని చేయదు ఏది కూడా. అర్థమవుతుందా? ముఖ్యంగా చెప్తున్నా, దేవుడి కోసం నువ్వు ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాల్సిందే, హృదయపూర్వకంగా చేయాల్సిందే. అదే దేవుడికి ముట్టుతుంది. ఇప్పుడు నువ్వు ఒక కానుక వేస్తున్నావు, హృదయపూర్వకంగా వేయి. తిట్టుకుంటా, సనుక్కుంటా, గునుక్కుంటా, ఈ కానుక ఉంటే నాకు కరెంట్ బిల్ వచ్చేదేమో అని గునుక్కుంటేది, ఈ కానుక ఉంటే నాకు కూరగాయలు వెళ్ళేదేమో, అది దేవుడికి ముట్టదండి. అలాంటి మైండ్ సెట్ తో నువ్వు వేసి వేద్దాము. లేదు, నా కానుక వల్ల ఈ మందిరం ఆశీర్వదించబడాలి, నా కానుక వల్ల ఈ దైవజనుడు ఇంకా గొప్ప సేవ చేసుకోవాలి, ఇది దైవజనుడికి మందిరాన్ని కాదు దేవుడికి ఇస్తున్నాను, ఈ కానుక దేవుడికి ఇస్తున్నాను, ఆయన ఇచ్చిన దాంట్లో నేను ఇచ్చేంత గొప్పవాణ్ణి కాదు. సో అర్థమవుతుందా అండి? అందుకే క్లీన్ యువర్ హార్ట్ టుడే. దేవుడి విషయంలో మీరు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నిటిని కూడా క్షమించేమని అడిగేసి పశ్చాత్తాపడి మీ హృదయాలను క్లీన్ చేయమని అడగండి, శుద్ధపరచమని అడగండి, శుద్ధ హృదయాన్ని దయచేయమని అడగండి. ఎందుకంటే దేవుడికి మాలిన్య హృదయం వద్దండి, నీతి హృదయం కావాలి, పరిశుద్ధ హృదయం కావాలి, యథార్థ హృదయం కావాలి, మచ్చలేని హృదయం కావాలి.
సో దేవుడు ఆనాడు లేవియా కాండంలో మీరు చదివే ఉంటారు బైబిల్లో, నాకు మచ్చలేనిది తీసి ఏదైనా బలి అర్పించాలంటే మచ్చలేనిది, గుడ్డి దగ్గర లేనిది, కుంటి దానిని తీసుకొచ్చి నన్ను అర్పించకండి అంటాడు దేవుడు. నాకు ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనదే ఇవ్వాలంటాడు దేవుడు. సో ఆ కాలంలో గొర్రెలను, బర్రెలను లేకపోతే పశువులను దేవుడికి బలి అర్పించినప్పుడు దేవుడు కొన్ని కమెంట్మెంట్స్ పెట్టాడు. మచ్చలున్న దాన్ని, లేకపోతే రోగం ఉన్నదాన్ని, జబ్బు పడిన మేకను కానీ, గొర్రెను కానీ, లేకపోతే కళ్ళు లేని దాన్ని, కుంటి దానిని నువ్వు తీసుకొచ్చి నన్ను అర్పించద్దు, అది నీకు దోషపడుతుంది అంటాడు. అలాగే నీ హృదయము కూడా ఈ కాలంలో నూతన నిబంధనలో దేవుడి అర్పణ ఏంటిదంటే నీ హృదయమే దేవుడికి అర్పణ అండి. గుర్తుపెట్టుకోండి. నీ హృదయంలో ఎలాంటి మచ్చ లేకుండా చూసుకో, నీ హృదయంలో ఎలాంటి మాలిన్యం లేకుండా చూసుకో, నీ హృదయంలో ఎలాంటి చెడు కీడు లేకుండా చూసుకో. ఎందుకంటే దేవుడు హృదయంలో నివసిస్తాడు. మన శరీరము దేవుడి యొక్క ఆలయం అయితే మన హృదయము దేవుడి యొక్క గర్భగుడి లాంటిది. సో కమ్యూనికేషన్ పార్ట్, మన హార్ట్ అనేది, మన హృదయం అనేది దేవుడికి కమ్యూనికేషన్ పార్ట్. నీ హృదయం ద్వారా మాట్లాడతాడు, కానీ నీ లివర్ ద్వారా, నీ హార్ట్ ద్వారా, నీ కిడ్నీల ద్వారా మాట్లాడాడు. అందుకే దేవుడు హృదయాన్ని విచిత్రంగా నిర్మించాడండి. అంతే కదండి. ఒక్కసారి గమనించండి, మన మనసులో ఏదైనా దుఃఖం ఉన్నది అనుకోండి మన ముఖంలో కనపడుతుంది. మన మనసులో ఏదైనా కోపం ఉన్నది అనుకోండి మన ముఖంలో కనపడుతుంది. మన మనసులో ఏ ఆలోచన బట్టే, మన హృదయంలో ఆలోచన బట్టే మన ముఖంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత చిత్రంగా నిర్మించాడంటే హృదయాన్ని, ఆ హృదయానికి మనసుని పెట్టాడు, ఆ హృదయానికి ఆలోచనలను పెట్టాడు, ఆ హృదయానికి మంచితనాన్ని పెట్టాడు, ఆ హృదయానికి కోపాన్ని పెట్టాడు, ద్వేషాన్ని పెట్టాడు, పగను పెట్టాడు అని. మంచితనాన్ని, మానవత్వాన్ని, సహనాన్ని, ఓపికని, ఇవన్నీ కూడా నీ హృదయాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. ఎంత ఉంటది మన హృదయం? ఇంత ఉంటది. కానీ దాని ఫీలింగ్స్ చూడండి, ఆ హృదయంలో ఫీలింగ్స్, హృదయంలో ఉండే ఎమోషన్స్, హృదయంలో ఉండే సెంటిమెంట్స్, ఇవన్నీ కూడా చూడండి. సో దేవుడు విచిత్రంగా నిర్మించాడు హృదయాన్ని. ఒక ముఖం చూడగానే తెలిసిపోతుంది ఎందుకు సాడ్ గా ఉన్నావు. ఆ సాడ్ గా ఉన్నది ముఖము కాదు, హృదయము సాడ్ గా ఉంటుంది. ఒక మనిషి ముఖం చూడగానే సంతోషం కనపడుతుంది. ఆ సంతోషమైన ముఖము కాదు, అది హృదయాన్ని బట్టి ముఖము సంతోషపడుతుంది. ఒక మనిషిని చూడగానే విచారణ కనపడుతుంది. నీ మనసులో ఉన్న విచారణ ముఖం మీద కనపడుతుంది. అందుకే మన మనసుని మనం చూడలేము. అందుకే దేవుడు ఈ మనస్సుకి ముఖాన్ని తయారు చేశాడు. ఈ మనస్సుకి అద్దమే మన ముఖము. గుర్తుపెట్టుకోండి, మన ముఖము అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ యువర్ హార్ట్ ఓన్లీ. నీ హార్ట్ కి అద్దమే నీ ముఖము. అర్థమవుతుంది కదా. సో అందుకే హృదయం అనేది చాలా ముఖ్యం అండి దేవుడికి. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయనను సేవించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. సో భూలోకంలో అనేక మంది సేవ చేస్తున్నారు. ఎంతమంది జెన్యున్ గా ఆయన కోసం సేవ చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. భూలోకంలో కొన్ని కోట్ల మంది ఆయనను నమ్ముకుంటున్నారు. సో ఎంతమంది నిజంగా జెన్యున్ గా నమ్ముకుంటున్నారు, అది ఇంపార్టెంట్. భూలోకంలో అనేక మంది విశ్వసిస్తున్నారు. ఎంతమంది ఆయనను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారు, అది ఇంపార్టెంట్. భూలోకంలో అనేక మంది ఆరాధిస్తున్నారు. ఎంతమంది ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు, సో అది ఇంపార్టెంట్. భూలోకంలో అందరూ స్తుతిస్తున్నారు. ఎంతమంది మనస్ఫూర్తిగా ఆయనను స్తుతిస్తున్నారు, అది ఇంపార్టెంట్. భూలోకంలో అందరూ కూడా కానుకలు వేస్తున్నారు. ఎంతమంది మనస్ఫూర్తిగా కానుకలు వేస్తున్నారు, అది ఇంపార్టెంట్. భూలోకంలో ఎంతో మంది ఆయనను వెంబడిస్తున్నారు. ఎంతమంది మనస్ఫూర్తిగా వెంబడిస్తున్నారు, అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నువ్వు మనస్ఫూర్తిగా చేసినప్పుడు అట దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల, అంటే నీ మనసులో దేవుడికి కాకుండా ఇంకా దేనికి స్థానం ఇచ్చినా కూడా నువ్వు ఆయనను విసర్జించినట్టే, ఆయనను ఎల్లగొట్టినట్టే, ఆయనను పంపేసినట్టే. ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేను. సో ఇప్పుడు అర్థమవుతుందా? నీ హృదయంలో ఆయన సింహాసనాన్ని వేసుకొని కూర్చొని ఉన్నాడు. డిస్కనెక్ట్ అయిపోతామండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను సేవకుడిని, దేవుడు సేవ చేస్తున్నాను. నా మనసులో దేవుడికి కాక ధనానికి ప్లేస్ ఇచ్చిన, లేకపోతే మనుషులకు ప్లేస్ ఇచ్చిన, లేకపోతే వేరే దేనికి ప్లేస్ ఇచ్చినా కూడా దేవుడు నా హృదయంలో నుంచి డిస్కనెక్ట్ అయిపోతాడు, నా నుంచి డిస్కనెక్ట్ అయిపోతాడు. అందుకే నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉండాలంటే నీ మనసులో దేవుడికి స్థానం అయి ఉండాలి. గొప్ప మర్మం లేదా? చాలా గొప్ప మర్మం అండి. అర్థమవుతుందా? సో నాతో కూడా కనెక్ట్ అయి ఉండాలంటే నన్ను హానర్ చేసేవాళ్ళు, నన్ను మనస్ఫూర్తిగా వెంబడించే వాళ్ళు, ఈ మినిస్ట్రీని హృదయపూర్వకంగా వెంబడించే వాళ్ళే కనెక్ట్ అయి ఉంటారు. అర్థమవుతుందా? అందుకే దేవుణ్ణి నీ హృదయంలో కూడా సనుక్కోకు, నీ హృదయంలో కూడా అల్ప విశ్వాసం రానియకు, నీ హృదయంలో కూడా దేవుడి మీద డౌట్ రానియకు. ఎందుకంటే ఆ డౌట్ వల్ల నువ్వు దేవుడిని విసర్జించడం మొదలవుతుంది. డౌట్ ఎవరి మీద వస్తుందండి?
సో మనకు నమ్మకం లేని వాళ్ళ మీదనే డౌట్ వస్తుంది. నమ్మకం ఉన్నోడి మీద డౌట్ వస్తుందా? రాదు. సో అనుమానం ఉన్న వాళ్ళ మీదనే మనకు డౌట్ వస్తుంది. సో నువ్వు ఒకరిని గాఢంగా ప్రేమిస్తున్నావు, వాళ్ళను నమ్ముతావు కానీ అనుమానించవు. సో గాఢంగా ప్రేమిస్తున్నావు, వాళ్ళని ఇష్టపడతావు, వాళ్ళను అన్ని వేళలా వాళ్ళను సర్దుకుంటావు, అన్ని వేళలా నువ్వు ఇష్టపడతావు, అన్ని వేళలా నువ్వు ప్రేమిస్తావు. అందుకే నీ దేవుడైన యెహోవాను, యేసయ్యను నువ్వు కూడా అన్ని వేళలా ప్రేమించు, హృదయపూర్వకంగా ప్రేమించు. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సో అందుకే మన హృదయంలో ఎన్నో శోధనలు ఉంటాయండి, ఎన్నో వేదనలు ఉంటాయి. ఆ శోధనకు స్థానం ఇవ్వకు, దేవుడికి స్థానం ఇవ్వు. అర్థమవుతుందా? సో హృదయము చాలా చెడ్డది. ఎంతో మందిని శపిస్తుంది, ఎంతో మంది హృదయం. అందుకే నీ హృదయంలో ఒక వాక్యాన్ని పెట్టుకోమంటాను ఎప్పుడు కూడా. ఒక వాక్యాన్ని తీసుకోండి, ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా మీరు చదువుతుండండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. లేకపోతే థ్యాంక్ యూ జీసస్ అని లోపల మెడిటేట్ చేయండి. థ్యాంక్ యూ జీసస్ బయటికి అనకండి, లోపల హృదయంలో మెడిటేట్ చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లేకపోతే హల్లెలూయా, 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 దేవుడికి మహిమ కలుగును గాక, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, ప్రేజ్ గాడ్, ప్రేజ్ గాడ్, ప్రేజ్ గాడ్. ఇలాంటి వచనాలు లోపల పలుకుతూ ఉండండి, మీ హృదయంలో పలుకుతూ ఉండండి. మీ హృదయంలో దేవుడి యొక్క వాక్యాన్ని పెట్టుకోండి. దేవుడు నా కాపరి, దేవుడు నా కాపరి, దేవుడు నా కాపరి అని మనసులో అనుకోండి. అందుకే నీ హృదయంలో దుష్టత్వానికి, దుర్మార్గత్వానికి, లేకపోతే దుర్బుద్ధికి, దురాశలకు, నీ హృదయంలో చెడుకి, కీడుకి స్థానం ఇచ్చావు అంటే అది మచ్చగలిగిన హృదయము. ఆ హృదయంతో నువ్వు దేవుణ్ణి కనపరచలేవు. దేవుడు మచ్చలేని హృదయాన్ని చూస్తున్నాడు, మకుటం లేని హృదయాన్ని చూస్తున్నాడు, యథార్థ హృదయాన్ని చూస్తున్నాడు, కపటం లేని హృదయాన్ని చూస్తున్నాడు. సో దేవుడికి కావాల్సింది అదే. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? అందరి హృదయంలను పరిశోధించువాడను. చూసారా? అందరి హృదయంలను పరిశోధించువాడను. అందుకే నీ మనసులో ఆలోచనలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలియకపోవచ్చు, నీ దేవుడికి తెలుసు. నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ నీ భర్త గురించో, నీ భార్య గురించో, నీ పొరుగువాడి గురించో, నీ ఇరుగువారి గురించో, నీ నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవాకు తెలుసు. అర్థమవుతుందా? దేవుడు కూడా మన హృదయాన్ని బట్టే వీడు మంచోడా చెడ్డోడా అని డిసైడ్ చేస్తాడు. మన హృదయాన్ని బట్టే వీళ్ళు నిజమైన విశ్వాసుల లేకపోతే అల్ప విశ్వాసుల అని డిసైడ్ చేస్తాడు. మన హృదయాన్ని బట్టే వీళ్ళు నీతి పరుల అవినీతి పరుల అని చేస్తాడు. హృదయాన్ని బట్టే దేవుడు గమనిస్తాడండి. నీ హృదయాన్ని చూసే ఓహో వీళ్ళు నీతిమంతులు, నీ హృదయాన్ని చూసే ఓహో వీళ్ళు అవినీతి మంతులు. సో మన హృదయాలు ఆయన ముందు ఇట్లా తేటగా కనపడతాయట, తేటగా కనపడతాయట మన హృదయాలు. ఒక సీసీ కెమెరాలో క్లోజప్ లో పెట్టి చూస్తారు కదా, సో అలాగే మన హృదయాలన్నీ కూడా ఆయన కనపడుతుంది. ఈ యాక్సెస్ ఎవరికి ఇవ్వలేదు, ఈవెన్ సైతానికి కూడా ఇవ్వలేదు దేవుడు. మన హృదయం మీద యాక్సెస్ అపవాదికి కూడా ఇవ్వలేదు, ఈవెన్ ఏ డాక్టర్ కూడా ఇవ్వలేదు. నీ ఒంట్లో బీపీ ఎంత ఉందో, షుగర్ ఎంత ఉందో చెప్పగలుగుతాడు కానీ ఏ డాక్టరు. ఏ మిషన్ అయినా ఉందా అండి? నీ మనసులో బాధ ఇంత ఉందని ఏదైనా మిషన్ ఉందా? నీ మనసులో చింత ఇలా ఉందని ఏదైనా మిషన్ ఉందా? నీ మనసులో ఇంత కోపం ఉన్నదని ఏదైనా మిషన్ కనిపెడుతుందా? నీ మనసులో ద్వేషం ఇంత ఉందని ఏదైనా మిషన్ కనపడుతుందా? నీ మనసులో నీతి, నిజాయితీ, పరిశుద్ధత ఇంతగా ఉందని ఏ మిషన్ అయినా కనపడుతుందా? ఏ ఎక్స్రేలో కనపడుతుందా? ఏ ఎంఆర్ఐలో కనపడుతుందా? ఏ 2D ఈకోలో కనపడుతుందా? ఏ టెస్ట్ లో కనపడుతుంది? ఏ బ్లడ్ టెస్ట్, ఏ యూరిన్ టెస్ట్ లో కూడా నీ మనసుని ఇంత కోపము, ఇంత ద్వేషం, ఇంత పగ, ఇంత ప్రతీకారము, ఇంత విశ్వాసం, ఇంత అల్ప విశ్వాసము, ఇదంతా కూడా ఏ స్కానింగ్ లో కనపడదు, ఏ డాక్టర్ కి తెలియదు, ఏ మనిషికి తెలియదు. ఒక్కడికి తెలుసు. అందరి హృదయాలను పరిశోధించు దేవుడైన యెహోవాకు మాత్రమే తెలుసు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. నన్ను బ్లఫ్ చేయడం కాదు, దేవుడికే చెప్పండి. ఎంతమంది నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? అది దేవుడికి ఒక్కడికే తెలుసు. నాకు తెలియదు, మీకు తెలియదు, మీ పిల్లలకు తెలియదు, మీ కుటుంబ సభ్యులకు తెలియదు. సో అర్థమవుతుందా? యూ షుడ్ కనెక్ట్ విత్ గాడ్ విత్ యువర్ హార్ట్. నీ హృదయముతో దేవుడితో కనెక్ట్ అయి ఉండు. అర్థమవుతుందా? లివర్ తో కాదు, కిడ్నీలతో కాదు కనెక్ట్ కాలేం మనం.
హృదయంతో కనెక్ట్ అయి ఉండు. అందుకే లార్డ్ రీప్లేస్ మై హార్ట్ విత్ యువర్ హార్ట్ అని ప్రార్థించండి. నా హృదయాన్ని నీ హృదయంతో రీప్లేస్ చేయనైనా. అయ్యా, నా హృదయంలో ఎలాంటి చెడు ఉన్నా, ఎలాంటి కోపం ఉన్నా, ఎలాంటి ద్వేషం ఉన్నా, ఎలాంటి అసూయ ఉన్నా, ఎలాంటి పగ ఉన్నా, ఎలాంటి ప్రతీకారం ఉన్నా, ఎలాంటి దుర్బుద్ధి ఉన్నా, దురాశ ఉన్నా, దురాలోచన ఉన్నా తీసివేనైనా. నా హృదయంలో ఎలాంటి ధనానికి ఆపేక్ష ఉన్నా, లేకపోతే బంగారానికి స్థానం ఉన్నా, లేకపోతే ఐశ్వర్యానికి ధనానికి స్థానం ఉన్నా తీసేసి నా హృదయంలో స్థానాన్ని నీకు దయచే ప్రభువా. మొట్టమొదటి స్థానము నా హృదయంలో నీకే ఉండాలి ప్రభువా అని ప్రార్థించుకోండి. అందుకే నా హృదయాన్ని తీసేసి మీ హృదయాన్ని నాకు సమర్పించు ప్రభువా. నా హృదయంలో ఉన్న చెడుని, కీడునంతా తీసేసి మీ హృదయంతో మమ్మల్ని నింపు ప్రభువా. నా హృదయంలో నీకు స్థానం ఉండే కృపను దయచే ప్రభువా. దిస్ ఈస్ వాట్ రైట్ ప్రేయర్ టు ది గాడ్. ఇది నిజమైన ప్రార్థన, దేవుడికి ఇష్టమైన ప్రార్థన. దేవుడుగా మన దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడండి. మన హృదయంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు, మన హృదయంలో విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు, మన హృదయంలో నమ్మకాన్ని కోరుకుంటున్నాడు దేవుడు కూడా. అర్థమవుతుందా? అందుకే నీ హృదయం ఇప్పుడు ఎవరి వైపుకు తిరగాలి? దేవుడి వైపుకు తిరగాలి. నీ హృదయంలో ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుడి మీద నమ్మకం ఉంచాలి. నీ హృదయంలో ఎవరికి స్థానం ఉండాలి? దేవుడికి స్థానం ఉండాలి. నువ్వు ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా వెంబడించాలి. అందుకే నాకు కూడా నా సంఘానికి జెన్యూన్ గా వచ్చే వాళ్ళు కావాలి, ఆనెస్ట్ గా వచ్చే వాళ్ళు కావాలి, హృదయపూర్వకంగా ఈ సంఘాన్ని వెంబడించే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. చేశారా? దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. ఒకటే చెప్తున్నాను, ఆయన అందరి హృదయాలను తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన సంకల్పములు తెలుసు, సో మన మనస్సు తెలుసు, మనం వెతికే విధానము తెలుసు, అన్ని కూడా ఆయనకు తెలుసు. అందుకే చేంజ్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు ది గాడ్ అండ్ రీప్లేస్ యువర్ హార్ట్ విత్ యువర్ గాడ్. నీ హృదయాన్ని దేవుడితో రీప్లేస్ చేసుకో. నీ హృదయాన్ని దేవుడి వైపుకు తిప్పు. నీ హృదయాన్ని మనస్ఫూర్తిగా ఆయన వైపుకు తిప్పు. విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, చాలా గొప్ప వచనాలు, ఇంకా మీకు దగ్గర కావడానికి మంచి వచనాలను మాకు దయచేసావు నాయన. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించావు. ఎస్ మై లార్డ్, ఇంకా మా హృదయం లోకం వైపున్న, మనుషుల వైపున్న, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపున్న మా హృదయాలన్నిటిని కూడా మీ వైపుకు తిప్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, రీప్లేస్ అవర్ హార్ట్ విత్ యువర్ హార్ట్. మా హృదయాలను మీ హృదయంతో రీప్లేస్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.